అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకరణ్. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జగన్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారి మీద కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు పెట్టిందా, టీడీపీ వాళ్ళ సపోర్ట్తో కేసులు పెట్టిందా, ఇవన్నీ పక్కన పెడితే జగన్ గారి మీద కేసులు ఉన్నాయి. అవన్నీ కోర్టులో ఉన్నాయి. కోర్టు ఒకవేళ అవన్నీ నిజాలే అని తీర్పిస్తే జగన్ గారికి శిక్ష పడుద్ది. అలా అలా పడితే ప్రజలందరికీ మంచిదే కదా. అవినీతి చేస్తే ఎంతటి నాయకుడినైనా జైల్లో పెడతారు అనే మెసేజ్ వెళ్తుంది. లేదు, ఆ కేసులన్నీ కొట్టేశారనుకోండి, అది మంచిదే. జగన్ గారు ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా కేసులు పెట్టారు అని ఒక మంచి నాయకుడు వస్తాడు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను మా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు కొంచెం డిస్కషన్లో, మీ నాయకుడి మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా, నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు అంటే, అవును, మా వాడికి సత్తా ఉంది కాబట్టి దోచుకున్నాడు, నీకు అవకాశం ఉంటే నువ్వు దోచుకోవా అన్నట్టు మాట్లాడాడు. అంటే మనం అందరూ అవినీతిని ఎంకరేజ్ చేస్తున్నామా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి చింతమనేని ప్రభాకర్ గారు అని ఉన్నారు. ఆయన 2019 ఆ టైంలో అప్పట్లో వనజాక్షి గారి మీద ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఆయన కూడా పబ్లిక్ మీటింగ్లో అన్నారు, మీకెందుకురా రాజకీయాలు మేము చేస్తాం అని కొంతమందిని ఉద్దేశించి అన్నారు. అప్పుడు కోపం వచ్చి 2019లో ఆయన ఓడించాం. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ చింతమనేని ప్రభాకర్ గారిని గెలిపించారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎగ్జాంపుల్కి ఓటుకు నోటు మీద కేసులు ఉన్నాయి. ఆ కేసు నిజమో అబద్ధమో కోర్టు చూసుకుంటుంది. ఆయన్ని సీఎం చేశారు. ఎగ్జాంపుల్కి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మీద వివేకానంద రెడ్డి గారి ఆరోపణలు ఉన్నాయి. అవి నిజమో అబద్ధమో కోర్టు చూసుకుంటుంది. కానీ ఆయన కడప ఎంపీగా గెలిచారు. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఆరోపణలు ఇవన్నీ ఉన్నా సరే ప్రజలందరూ ఓటేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా సీఎం అవ్వలేదు కానీ ఎమ్మెల్యేగా గెలిచారు. జనాలందరూ ఓట్లు వేశారు. 40% ఓట్ షేర్ వచ్చింది. ఇప్పుడు ఇంకోవైపు చూసుకుంటే జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం నుండి పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు. అలాగే ఇంతకుముందు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి గెలిచారు, తర్వాత ఓడిపోయారు. ఇంకా పార్టీ తరఫున ఎవరు నిలబడట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక దొంగ ఒక పోలీసు ఎలక్షన్లో పోటీ చేస్తుంటే పోలీసుల్ని ఓడిస్తున్నాం, దొంగని గెలిపిస్తున్నాం. అంటే మనందరం అవినీతిని ఎంకరేజ్ చేస్తున్నామా? ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, అవినీతి అనేది మన అందరిలో ఒక భాగం అయిపోయిందా? యాక్సెప్టెన్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ కరప్షన్ అని ఆయన చెప్పారు. అది నిజమేనా? ఇప్పుడు ప్రజలందరూ ఇలా ఓట్లు వేశారంటే మీనింగ్ అదే కదా. మనం అందరం తప్పుల్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళు మనం ఇష్టపడే నాయకుడు మన కులం అయితే చాలా, మన మతం అయితే చాలా, మన సొంత పనులు మన ఇంట్లో మన సొంత పనులు చేసి పెడితే చాలా, దేశానికి ఏమైపోయినా మనకు అనవసరమా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉంటాయి. కొన్ని ఛానల్స్ వైసీపీకి సపోర్ట్ అని చాలామందికి తెలిసిన విషయం, మనం అందరూ అనుకునేది. అలాగే కొన్ని ఛానల్స్ టీడీపీకి సపోర్టింగ్ మాట్లాడతాయని మనం అందరూ అనుకుంటాం కొన్ని ఛానల్స్ గురించి. అంటే అలా అనుకుంటాం, కానీ మనం ఆ ఛానల్స్నే చూస్తాం. నిజంగా అవి టీడీపీకి సపోర్ట్, వైసీపీకి సపోర్ట్ అనే ఛానల్స్ అని మనం నమ్మితే పూర్తిగా చూడటం మానేయచ్చు కదా. కానీ మనం అలా చెయ్యం. ఆ ఛానల్సే చూస్తాం, అవే ఫాలో అవుతాం. ఇప్పుడు ఏదో సినిమా ఉంది, రేసుగుర్రం అనే సినిమాలో ఒక విలన్ రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటాడు. అప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు చెప్తారు, నీకేం తక్కువ, నువ్వు రౌడీజం చేసావు, నువ్వు దొంగతనాలు చేసావు, రేపులు చేసావు, మర్డర్లు చేసావు, ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి, నీకు కాక ఎవరికి ఇస్తారు టికెట్ అన్నట్టు మాట్లాడతారు. అంటే అవినీతి చేసేవాళ్ళు, అక్రమాలు చేసే వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తున్నామా? ఇప్పుడు నీతి నిజాయితీతో కూడిన రాజకీయాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమా? ఇప్పుడు అయితే టీడీపీ లేకపోతే వైసీపీ, ఈ రెండు పార్టీలే కావాలా మనకి? మూడో ప్రత్యామ్నాయం అనేది మనకు అవసరం లేదా? ఇప్పుడు ఇంతకుముందు 2014 ఆ టైంలో, 2009 ఆ టైంలో కాంగ్రెస్కి టీడీపీకి మధ్య మూడో ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం వచ్చింది అనుకున్నాం. కానీ ప్రజారాజ్యం తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు
వైసీపీకి టీడీపీకి మధ్య ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా జనసేన వచ్చింది అనుకున్నాం, కానీ జనసేన తీసుకెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన మాట్లాడే కొన్ని మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడేస్తారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొగిడేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయటం మాకేం అభ్యంతరం లేదు అని. వాళ్ళ ఇష్టం, చేస్తే చేసుకోవచ్చు. కానీ మొత్తం జనసేన అభిమానులు అందరినీ మూడో ప్రత్యామ్నాయం అనుకున్న ఒక జనసేన పార్టీ మొత్తం తీసుకెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, సరే వాళ్ళ ఇష్టం, పొత్తు పెట్టుకుంటారు, చేసుకుంటారు. మనం మూడో ప్రత్యామ్నాయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేమా? అయితే ఇప్పుడు 2019లో టీడీపీ మీద కోపంతో అవని, వ్యతిరేకత అవని వైసీపీని గెలిపించారు, దారుణంగా ఓడించారు టీడీపీని. మళ్ళీ అదే టీడీపీని 2024లో భారీ మెజార్టీతో గెలిపించారు, వైసీపీని ఓడించారు. అంటే ఇప్పుడు 2029 వచ్చేటప్పటికి టీడీపీ మీద వ్యతిరేకతతో మళ్ళీ వైసీపీ జగన్ గారిని సీఎం చేసుకుందామా? ఇప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది? ఋషికొండ ఎలా ఉంది? ఋషికొండను ఎలా తవ్వేశారు? తర్వాత మూడు రాజధానులు అన్నారు, రాజధాని లేకుండా చేశారు. ఆ డిస్కషన్ ఏమైనా సరే మూడు రాజధానులు అన్నారు, అది కూడా లేదు కదా. పూర్తిగా 5 years అయ్యేటప్పటికి రాజధాని అనేది లేదు. అలాగే ఏదో విన్నాం, ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు, ఇలాంటి ఆరోపణలన్నీ ఉన్నాం. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ 2029లో మళ్ళీ జగన్ గారిని సీఎం చేసుకున్నామా? అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద అప్పట్లో ఏమున్నాయి, రితికేశ్వరి సంథింగ్ ఒక కాలేజ్ స్టూడెంట్ డెత్ మిస్టరీ అని, అలాగే కృష్ణా పుష్కరాల్లో చాలామంది చనిపోయారు, అవి ఇలాంటి ఆరోపణలన్నీ అవినీతి అని పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్ కామెంట్ చేశారు, లోకేష్ గారు అవినీతి ఇలాంటి అన్ని. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు టీడీపీకి ఓటేసాం. అంటే ఈ లెక్క ప్రకారం ఎలా ఉంది, 2029లో మళ్ళీ జగన్ గారిని సీఎం చేసుకుందామా? వాళ్ళు ఆరోపణలు స్టార్ట్ చేశారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది ఏపీలో, ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు టీడీపీ మీద వ్యతిరేకత రాగానే మళ్ళీ 2029లో వైసీపీకి ఓటేసుకుందామా? ఇప్పుడు నాకు ఇంకో విషయం అర్థం కాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే కొంతమంది నాతో కూడా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నావు. అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే జగన్ గారిని సపోర్ట్ చేయాల్సిందేనా? జగన్ గారిని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారిని కానీ టీడీపీని కానీ సపోర్ట్ చేయాల్సిందేనా? మనకి వేరే ఆప్షనే లేదా? నీతి నిజాయితీతో కూడిన రాజకీయం కావాలి అని ఎక్స్పెక్ట్ చేయడమే తప్ప, అయితే టీడీపీ లేకపోతే వైసీపీ వీళ్ళతోనే ఉండాలి మనకి వేరే ఆప్షనే లేదా? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి చెప్పినట్టు అన్నాను, ఇందాక చెప్పినట్టు ఒక దొంగ ఒక పోలీసు పోటీ చేస్తుంటే ఒక దొంగనే గెలిపిస్తున్నాం మనం. ఎందుకు అలా జరుగుతుంది? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఓడిపోయినప్పుడు నేను యూట్యూబ్లో అట్లా చూశాను, మీరు ఎందుకు ఓడిపోయారు అంటే జేడీ లక్ష్మీనారాయణ గారికి ఒక పెద్ద పార్టీ సపోర్ట్ లేదు, అందుకని అంటే పెద్ద పార్టీ అంటే ఒకటే అని కాదు, ఆయనకి ఒక పార్టీ సపోర్ట్ లేదు అందుకే ఓడిపోయారు అన్నట్టు చూశాను. అంటే ఒక పార్టీ సపోర్ట్ ఉండాలి. ఒక వ్యక్తి ఈయన మంచి, ఈయన వల్ల దేశానికి మంచి జరుగుతుంది అనుకుంటే మనం ఆయనకి ఓటు వేయకూడదా? ఎప్పుడు పేరున్న వాళ్ళకి, మంచి పార్టీలో పెద్ద పేరున్న పార్టీలో వాళ్ళకి మాత్రం ఓటు వేయాలా? ఇందాక చెప్పినట్టు మన కులం అయితే చాలా, మన మతం అయితే చాలా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి అవినీతి చేసినా సపోర్ట్ చేయాల్సిందేనా? అంతేగాని లేదు ఈయన మా కులం అయినా సరే ఈయన చేసిన తప్పు అని వేలెత్తి చూపించలేమా? అంత ధైర్యం మనకు లేదా? ఎప్పుడు వాళ్ళనే సపోర్ట్ చేయాలా? ఒకసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం.